అది కూడా భయానికి ఇస్తున్నారు పారితోషికాలు అవి కూడా. ఓకే, మీరు చేస్తున్న పనులు అంటున్నారు, ఇంతకీ మీకు ఎటువంటి పనులు అప్పచెప్తున్నారు? మీకు అసలు అసలు చేయాల్సిన పని ఏంటి? మేము ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటను నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నప్పటి నుంచి ఆమెకు ప్రెగ్నెంట్ ఎప్పుడు వస్తుందో ఇక 1000 కళ్ళతో ఎదురు చూడాలి. భర్తకు కూడా లేదు ఈరోజు టెన్షన్, వాళ్ళ అత్తమామలకు లేదు, తల్లిదండ్రులకు లేదు. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయితేనే మాకు డబ్బులు, కేసు అయితేనే. అందుకని ఈ రోజు వాళ్ళన్నా మొక్కుతున్నారో లేదో దేవుళ్ళకి, కానీ ఈ రోజు తెలంగాణలో ఉన్న ఆశాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తొందరగా ప్రెగ్నెంట్ అయితే బాగుండు అనేసి పొద్దున్న లేస్తే మొక్కుతున్నారు. ఈ రోజు డెలివరీ అయితే 2-3 రోజులు మేము అక్కడే ఉండాలి. దోమలు కరుస్తున్నాయి, చెట్ల కింద వండుకొని డెలివరీ అయ్యేదాకా అక్కడ. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లకి డెలివరీల సంఖ్య పెరిగిందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది, అవార్డులు తీసుకుంటుంది. కానీ వాళ్ళకి అంత నమ్మకం ఎవరిస్తున్నారంటే మేము ఇస్తున్నాం. ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి పోయి గదా పట్టుకొని బతిల్లాడి గవర్నమెంట్కి రా 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 అంటే లాస్ట్ కు నీకు దండం పెడతా, తిరిగి నీ కాళ్ళు అరిగిపోతున్నాయి, ఇక నువ్వు తిరగక నేను తప్పకుండా వస్తా అనే దాకా మేము తిరుగుతున్నాం. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటళ్లలో పెరుగుతున్నాయి కేసులు అంటే మా వల్ల పెరుగుతున్నాయి. ఈ రోజు టీబీ నయమైతుందంటే మా వల్ల నయమైతుంది, లెప్రసీ నయమైతుందంటే మా వల్ల నయమైతుంది. కరోనా కట్టడి చేసిన దాంట్లో గ్లోబల్ లీడర్స్ అని WHO అనే మాకు చెప్పింది, అవార్డు ఇచ్చింది, ప్రపంచ సంస్థనే అవార్డు ఇచ్చింది. ఈ రోజు కొత్త రోగం ఏదొచ్చినా ఎవరంటే ఆశాలు ఉండాలి, కొత్త వైరస్ ఏదొచ్చినా ఎవరంటే ఆశాలు ఉండాలి, ఏ వ్యాక్సిన్ వేయాలన్న ఆశాలే ఉండాలి, ఏ పండగ జరిగిన ఆశాలే ఉండాలి. ప్రజలు ఒక దగ్గర గుమ్మి కూడితే అక్కడ ఎవరు ఉండాలంటే ఆశాలే ఉండాలి. ఎందుకు ఉండాలి? నువ్వు టాబ్లెట్లు పట్టుకోవాలి, వాళ్ళ కళ్ళు తిరుగుతాయా, నీరసం అవుతుందా, మోషన్స్ అవుతుందా, అన్నం అరగదా, వాళ్ళని సేఫ్ గా చూసుకోవాలంటే నువ్వు కిట్ పెట్టుకొని ఉండాలని చెప్తున్నారు. ఈ రోజు మా పనుల గురించి ఎగ్జామ్ డ్యూటీ దగ్గర మేమే, వినాయక చవితి జరిగితే మేమే, బోనాల పండుగ అయితే మేమే, అన్ని పనుల దగ్గర ఈ రోజు మేమే ఉంటున్నాం. PSC